లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. అసలు సినిమా అంటే ఓనమాలు తెలియనోడు కూడా ఇప్పుడు రివ్యూలు ఇచ్చేస్తున్నాడు. పక్క సినిమాలను పొగుడుతూ ఉంటారు. మీరు పంచులు భలే గారు నా లైఫ్లో నేను ఒక్క షాట్ నేను రీషూట్ చేయలేదు. కెమెరా నుంచి చదివింది నేను ఇలాగే తీస్తాను. నాకు మీదకు వచ్చి ఎవరైనా మాట్లాడితే మటుకు జీ పగలు కొట్టేస్తాను. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. కోనసీమ వాళ్ళకి బూతుల అలంకారాలు. డైరెక్టర్కి ఉండాల్సిన చాలా లక్షణాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక లక్షణం ఏంటంటే, సార్ శ్రీనివాస మంగాపురం టౌన్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. అందరూ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, టూ మచ్ ఆఫ్ రౌడీజం తిరుపతిలో. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా మీ స్టైల్గా మీ సినిమాలోకి వెళ్ళారు. మేకింగ్ కూడా చాలా కష్టం. ఒకరు అనుకున్నా ఏమనుకున్నా అవతరాలు కూడా చెప్పాను, మీరు తీలేరా. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, అది మీరు కొత్తగా డిజైన్ చేసి ఉంచు, కొత్తగా సినిమాలో కూడా వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. డే 1 ఎలా అనిపించింది ఈ కుర్రాడిని డీల్ చేయడం? ఒక్క 2-3 రోజులు కొంచెం పాపం సిగ్గు. ఇద్దరు ఆశ అయితే అసలు అమ్మాయి వేరు. యూజువల్గా ఇప్పుడు సినిమా అనగానే కొత్త టెంప్లెట్ ఒకటి తయారవుతాం. మీ స్క్రీన్ ప్లే కూడా అలాగే మార్చుకున్నారా? నేను అసలు ఏ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో ఉన్నాను. నాకు మా బాస్ చెప్పాడు చాలాసేపు, స్క్రీన్ ప్లే అనే పదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఒకటికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. మైండ్లో ఆఫ్ మైండ్లో కొడుతూ ఉంటాం. తను చాలా ఇంట్రోవర్ట్. తనకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. అజయ్ గారు మీరు నా ఫ్రెండ్, అది రైట్ నేను యాక్సెప్ట్ చేయను. మీకు తెలియదు నా గురించి దొబ్బేస్తూ ఉంటాను. 2 రోజులకోసారి ఫోన్ చేసి నీకు ఓకేరా. తిరుమలకి వెళ్ళారు ఈ సినిమాలో. తిరుమల పైకా యాక్చువల్లీ నేను ఆయన మీద అలుగున్నా గత 10 years నుంచి. అలుగున్నా. ఏంటి అలక్క కారణం? అదేదో పర్సనల్. ఇది ఈ సినిమా హిట్ అయితే మీ అలకపోతుందేమో. హాయ్, హలో. నమస్తే. నమస్తే సార్. సార్ చాలా రోజులు లేదు మిమ్మల్ని కలిసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే యూజువల్గా ఫోన్ చేసి వెంటపడి ఇంటర్వ్యూలు అడిగి తీసుకుంటూ ఉంటాం. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసి, అది కూడా మీరు ఎలా అడిగారంటే నాకు చాలా ఆనందకర విషయం. అంటే నా వంతు నేనేం చేయగలను, అది నిజంగా నాకు చాలా సంతోషం. మీరు అది అడిగారు, నా వంతు ఏం చేయగలను, ఎక్కడ రమ్మంటారు, మీరు ఏం చేయమంటారు. సార్ అది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐ హోప్ ఈ ఫ్రెండ్షిప్ మంది ఇలా కంటిన్యూ అవ్వాలి కోరుకుంటున్నాను. ఏంటి సార్ శ్రీనివాస మంగాపురం ఫస్ట్ సినిమా ఏమో విలేజ్ బ్యాక్ డ్రాప్ ఆర్ఎక్స్ అన్నారు. తర్వాత ఏమో మహాసముద్రం బీచ్కి వెళ్ళారు. తర్వాత ఏమో మంగళవారాన్ని అడవులకు ఫారెస్ట్ చిన్న బ్యాక్ డ్రాప్ రచించారు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం కొండల్లోకి వెళ్తున్నారు, తిరుపతి కొండలోకి. ఇది అనుకోకుండా అలా జర్నీ అలా వెళ్ళిందా? లేదు, అదేం లేదండి. స్టోరీ ఇది ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. నేను అనుకున్నప్పుడే నేను శ్రీనివాస మంగాపురం టైటిల్ అనుకున్నాను. టౌన్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అని. ఓన్లీ తిరుపతి ఒకటే కాదు, ఇంకా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి సినిమాలో. అది కొంచెం మొత్తం టోటల్ రాయలసీమ అలానే కాదు, చెప్తున్నాను కదా. తిరుపతి ఉంటుంది, ఇంకో టౌన్ కూడా ఉంటుంది, కొంచెం బళ్ళారి బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కొంచెం రగ్గడ్ సినిమా, రస్టిక్ ఉంటుంది. అలా అంటే మరీ ఏదో రారస్టిక్ అలా అని కాదు. మన నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. విజువల్లీ బాగుంటుంది. సో కొన్ని క్యారెక్టర్స్, నేమ్స్ ఇవన్నీ కలిపి రావడం వల్ల తిరుపతిలో యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. అందరూ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల 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 తప్ప తిరుపతి ఎంత మా సిటీయో చాలామందికి తెలియదు. యాక్చువల్లీ నేను కొంత ఎంక్వైరీ, నాకు ఎప్పటి నుంచో నాకు తెలుసు అక్కడ టూ మచ్ ఆఫ్ రౌడీజం ఉంది తిరుపతిలో. ఒకప్పుడు, ఇప్పుడు లేదు కానీ అక్కడ స్ట్రీట్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, గ్యాంగ్స్ ఉన్నాయి, మర్డర్స్ జరిగినాయి, సో మెనీ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, రౌడీ షీటర్లు ఉన్నారు, చెప్పిన గ్యాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ గ్యాంగ్స్ అంటే కుర్రోళ్ళే, మాసి కుర్రోళ్ళు గ్యాంగ్స్ కింద కొంచెం చాలా మాస్ సిటీ అండి అది. నేను ఆపోజిట్ నుంచి చూసా తిరుపతిని. మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఒక మూవీ తిరుపతిలో షూటింగ్ చేసి ఎప్పుడో సో మెనీ ఇయర్స్ బ్యాక్
షూటింగ్ చేస్తున్న టైంలో లోకల్ కుర్రోళ్ళే వస్తూ ఉండేవారు. నాకు ఎప్పుడు పని ఏంటి, నాకు అంతే ఎంక్వైరీలే పని, ఏదో లోకల్ ఏంటంటే అంతా చెప్పుకుంటా వచ్చాడు మొత్తం. నేను ఇంకా అడిగి దాని తర్వాత నేను ఎప్పుడైతే శ్రీనివాస మంగాపురం అని అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని బాగా కొంచెం డీప్గా వెళ్ళి కనుక్కోవడం అవి ఇవి. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యా. సో తిరుపతి బ్యాక్డ్రాప్ చేద్దాం ఇది అని చెప్పి నేను అప్పుడు తిరుపతి బ్యాక్డ్రాప్ రాసుకోవడం మొదలుపెట్టాను. స్టోరీ ప్రకారం ఇంకా బ్యాక్డ్రాప్స్ ఉంటాయి. సో శ్రీనివాస్ మంగాపురం టైటిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్గా సినిమా అప్పుడు అనుకున్నారు, తయారు చేసుకున్నారు. ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది ఏమైనా చెక్ చేశారా? యా, నేను షూటింగ్ అంతా అక్కడే చేశాను, లొకేషన్కి వెళ్ళాను. ఇంకా అలాగే ఉందా? అంటే నేను ఇప్పటికీ అలా ఉందని నేను అన్నా, కానీ ఆ మాసినెస్ అయితే పోలేదు. తిరుపతిలో కొంతకాని రౌడీజాలు ఇప్పుడు ఏం లేవండి, గ్యాంగ్స్ అయితే తగ్గిపోయినాయి. నేను కనుక్కున్నది ఇప్పుడు 15 years పైన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అని చెప్తున్నాను కదా, 15 కూడా 10 years బ్యాక్ అలా. కానీ నేను స్టోరీ ఈ మధ్యన అనుకున్నా అది మైండ్లో ఉండిపోయి నేను బ్యాక్డ్రాప్ తిరుపతి రాద్దామని 3 years బ్యాక్ నుంచి నేను రాసుకోవడం మొదలుపెట్టాను. నేను స్టోరీ ప్రపంచంలో అందరూ కూడా తిరుపతి వెళ్ళకుండా, హిందువులు అందరూ కూడా ఎక్కడున్నా తిరుపతి వెళ్ళకుండా ఉంటారు. బట్ ఎవరు కూడా ఏంటి ఫ్లైట్లోనో ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళి జనగా సరాసరి మీదకి వెళ్ళిపోవడం తప్ప కిందన మీరు అన్నట్టు కిందనే తిరగడం. దాంట్లో అది ఒక డైలాగ్ కూడా ఉంటుందండి ఇందులో. సినిమా స్టార్టింగ్లో అందరూ పుణ్యం కోసం ఈ తిరుపతి వస్తారు, కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఈ తిరుపతిలో పుణ్యాత్ముల కన్నా పాపాత్ములు చూడండి, మనోభావాలు దెబ్బతింటాయి. అంటే నేను జనరలైజ్ చేసి కాదండి, నేను అంటే నేను సినిమాలో అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాను తప్ప నేను ఎప్పుడు జనరలైజ్ చేసి కానీ టైటిల్ అయితే మాత్రం భలే కుదిరింది కదా. అవును. అంటే అట్లండి, అది ఒరిజినల్గా టైటిలే అది. మీకు టైటిల్ శ్రీనివాస మంగాపురం, శ్రీనివాస్ పైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చెయ్యి గన్న పట్టుకుని ఉన్నది డిజైన్. అసలు శ్రీనివాస మంగాపురం టైటిల్ అదే, శ్రీనివాసు మంగమ్మ. మీ ఆటోమేటిక్గా అక్కడ దేవుడి పేర్లు అవి, అవే పేర్లు హీరో హీరోయిన్లు పెట్టారు. అంతవరకు ఓకే టైటిల్. దానికి మీరు ఈ మాసీ లుక్ టైటిల్ డిజైన్ అలాట్ చేసి, అంటే యూజువల్గా ఒక లవ్ స్టోరీ, దానికి వచ్చే హడ్డిల్స్, వాళ్ళకి సపోర్ట్గా నించునే ఓ పెద్ద ఆయన, ఇదే ప్యాటర్నా ఇంకేమైనా? మీరు రాసేసారు కాదు, అంటే కమర్షియల్ స్టోరీ. నేను చాలా సార్లు చెప్తున్నాను, నేను అంటే మరీ పాయింట్ కొత్తదని నేనేమి చెప్పట్లేదు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్త, కంప్లీట్ ఉంటుంది. నేను విజువల్లీ చాలా కొత్త ఉంటుంది. ఈ రగ్గడ్ స్టైల్లో ఎంత క్వాలిటీ ఫిల్ము, ఈ రగ్గడ్ స్టైల్లో మన తెలుగులో రాలేదు ఈ మధ్యకాలం. నేను అనేది నేను ఎప్పుడో ఒక్కడు చూసాను. దాని తర్వాత తమిళ్లో కొన్ని సినిమాలు చూసాను, కానీ ఇక్కడ రాలేదంటే నేను చూసిన వాటిలో రగ్గడ్నెస్ అన్నాను నేను. దానికి తోడు చాలా క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, నా మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమా అంటే గత 3 సినిమాలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైపు, ఇది 4వ టైప్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, ఆల్ జానర్స్ చేయాలి. నేను ఒక జానర్లో ఫిక్స్ అవ్వకూడదు. అసలు మహాసముద్రం తీసిన తర్వాత మంగళవారం అసలు కంప్లీట్ వేరే, అసలు మేకింగే వేరే, మీ నుంచి అది ఎవరు ఎక్స్పెక్ట్ మేకింగే వేరే అండి అది. సో మళ్ళీ అక్కడి నుంచి వస్తే శ్రీనివాస మంగాపురం వేరే. మంగళవారం నుంచి మాట్లాడాలంటే యాక్చువల్గా అది మీ స్టైల్ కానీ సినిమాలోకి వెళ్ళారు, బట్ అందులో హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా మళ్ళీ మీ స్టైల్. అసలు అది ఇంకోటి ఎవరు చేయలేరు అసలు. యాక్చువల్గా మేకింగ్ కూడా చాలా కష్టం. మంగళవారం మీకు అంత ఈజీ కాదు, అసలు నాట్ ఈజీ అది. అటువంటిది నేను ఎవరో రీమేక్ రైట్స్ గురించి కూడా చాలామంది వస్తే నేను పొగరనుకున్నా ఏమనుకున్నా అవతరాలు కూడా చెప్పాను, మీరు తీయలేరన్న సినిమా. షార్ట్ టు షార్ట్ పెట్టుకున్నా మీరు ఈ సినిమా తీయలేరు, వదిలేండి, రీమేక్స్ అయి పెట్టుకోవద్దు అని చెప్పి. నాకు బాలీవుడ్ నుంచి కూడా రీమేక్ రైట్స్ కోసం అవి కూడా వచ్చారు. నేను ఇవ్వనన్నాను, మీరు తీయలేరని చెప్పాను. నేను మీరు మంగళవారాన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు RX100 తీసుకెళ్ళి అక్కడ ఏదో వేరే చేసినట్టు మీరు మంగళవారాన్ని తీసుకెళ్ళి వేరేది ఏదో చేస్తారు, కానీ బుధవారం సోమవారం చేస్తారు. నేను అంటే మంగళవారం యూనిక్ సినిమాలు అవి కొన్ని RX100 అక్కడ అంత దానికి పొటెన్షియాలిటీ ఉంది అన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అక్కడ అటెంప్ట్ చేయలేదు? నేను పాన్ ఇండియా కానీ నేను యాక్చువల్లీ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ కానీ నేను తీసాను. నేను అది ఖచ్చితంగా నెక్స్ట్ తర్వాత చూస్తాను. నేను మంగళవారం 2 అది ఇంకా ఇప్పటి నుంచి నేను మాట్లాడిన చాలా వెరీ బిగ్ లెవెల్ మంగళవారం. చాలాసార్లు గతంలో అనుకున్నాను. అవును, నేను ఇది అయిపోయిన వెంటనే దీని ముందు అదే స్టార్ట్ చేయాలి. మధ్యలో వచ్చి
అడుగుతుంటే కొంచెం ఇది ఎలా వచ్చింది ఆ మధ్యలోకి ఇది నో మధ్యలో అని కాదు, కిరణ్ గారిని ఎప్పటి నుంచో సినిమా చేయాలి, ఆయనకి స్టోరీ తెలిసింది, మహాసముద్రం ముందు నుంచి చేయాలి ఇది తెలుసు, అది చాలా ఇష్టం కూడా ఆయనకి. సడన్గా నేను మంగళవారం టు ప్లాన్స్ చేసుకుంటున్న టైంలో ఇలా అజయ్, ఇలా కృష్ణ గారి రమేష్ బాబు గారు అబ్బాయి ఉన్నాడు, ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, సార్ ప్లీజ్ ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టను సార్, నాకు అంత నేను వేరే మైండ్ సెట్లో ఉన్నాను అంటే, లేదు అజయ్ 2-3 సార్లు వచ్చారు, దత్ గారు ప్రజెన్స్ కలుస్తా అంటారు, దత్ గారిని కలవడం, తర్వాత కుర్రోని కూడా కలిసాను జేక్స్, నాకు నచ్చితే నేను ముందుకు వెళ్ళిపోతాను, నాకు ఆళ్ళు ఇల్లు అని ఉండదు, అంటే చిన్న పెద్ద అని చూడన్నాను నేను, అంటే ఆళ్ళు ఇల్లు అని మీన్స్ నాకు జేక్స్ నచ్చాడు, తనకి చాలా తెలివైనవాడు, అతను సినిమా మీద అవగాహన ఉంది, ఏదో వాళ్ళు పైన చేయమంటున్నారు కదా చెయ్యాలనే సెన్స్ అయితే 1% కూడా లేదు, చాలా కసితో ఉన్నాడు. వై అంటే వాళ్ళ ఫాదర్ కంటిన్యూ చేయలేకపోయారు, ఆ లెగసీన్ అనేది ఎక్కడైనా నాకు అనిపించింది, చెప్తున్నా చేయలేకపోయారు, నేను చెయ్యాలనేది ఏదైనా ఉందేమో అని నాకు అనిపించింది, నాకు అది నచ్చింది అతని మాటల్లో. నాకు ఆ కసి ఉన్న వాళ్ళు అంటే ఇష్టం, కుర్రోడు అండి తను 25 ఇయర్స్ కుర్రోడు, కసి మీద ఉన్నాడు, నాకు అలా ఉండేవాళ్ళు అంటే ఇష్టం. నేను వన్స్ చేసేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అసలు టప అన్ని. వాళ్ళ ఫాదర్ సడన్గా ఆగిపోయింది, అది ఉంటుంది కదా, నాన్న సాధించలేదు నేను సాధించాలని ఉంటుంది కదా. కానీ మనం ఏంటి డీల్ చేస్తాం, పెద్దింటి కుర్రాడు మన మాట వింటాడా ఇవన్నీ నాకు అసలు నేను ఆలోచించినాను, నేను అసలు ఆ టైపు అందరూ కొన్ని లెక్కలు ఉంటాయి ఇండస్ట్రీలో, నాకు అలా అవన్నీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలని కూడా అనుకోను. మీరు నమ్ముతారా, మేకింగ్లో కొన్ని సినిమాటిక్ వర్డ్స్ ఉంటాయి, మీకు తెలుసా? మేకింగ్లో కొంచెం దాన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేస్ అని అవి నాకు అసలు ఏమీ తెలియదు. నేను మాట్లాడిన ఇప్పుడు నన్ను ఒడ్లోంచి రావు, నాకు తెలియదు. అంటే నాకు ఎలా తీసుకెళ్ళాలి ఏ స్టోరీని అని తెలిసిన వర్డ్స్ కూడా నేను ఎప్పుడు మాట్లాడను, నేను పక్క పల్లెటూరులో ఉంటా మాట్లాడిన నేను. అందుకని నేను ఏమంటే ఇవన్నీ నేను పట్టించుకోలేదు. కుర్రోడ్ని చెయ్యాలనుకున్నప్పుడు ఓన్లీ నా మీటింగ్ కిరణ్ గారు, దత్ గారు, హీరో, అంతే. ఇంకా నేను అసలు 4వ కలవలే ఇప్పుడు దాకా. అంటే కుర్రాడు మీద తీసుకురాగానే మీ వెంటనే మీ దగ్గర బ్రెయిన్లో ఉన్న ఈ లైన్ అది ఇది చేద్దామని కిరణ్ గారు ఇది ఉంది కదా, ఈ లైన్ తెలుసు తెలుసు నేను చెప్తుంది అదే. కిరణ్ గారికి తెలుసు, చాలా ఇష్టం ఆయనకి ఇది. సో ఇది ఉంది కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అది ఇది అనేసరికి సరే అని నేను ఇంకా అక్కడి నుంచి టక్ తన్ని మొత్తం ఎవ్రీథింగ్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా తన్ని. నేను ముందే చెప్పా, నేను మామూలుగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, మీకు అలా అయితే ఆల్రెడీ నా గురించి కూడా తెలుసు వాళ్ళకి. బయట నేనేం కొత్త డైరెక్టర్ని కాదు కదా, తెలుసు నాకు. తర్వాత జేక్స్ మేనేజర్ చెప్పాడు ఒకసారి, అజయ్ గారు మేము చాలా హ్యాపీ అండి, మేము జేక్స్ని, మేనేజర్ అంటే ఫ్రెండ్ కూడా అతనే పాపం అన్ని జేక్స్కి, మేము ఎవరితో చేయాలని పేపర్ మీద రాసుకున్నాం, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను, ఫస్ట్ పేరు మీదే రాసుకున్నాం రాజయ్ బాబుతని, సంవత్సరం తర్వాత మీరే వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. సో నాకు అంటే మీరు తీసిన సినిమాలన్నీ ఎలా ఉంటాయని వాళ్ళకి ఒక ఐడియా ఉంది కదా, క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు అంటే వాళ్ళు రాసుకున్న టాప్ డైరెక్టర్స్ కాదు, జస్ట్ తర్వాత ఏమన్నా డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్లో ఎవరు క్యాపబిలిటీ, ఎవరు అనుకున్న విధంగా తీయగలరు, ఎవరు సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ రాసుకున్నారంట కొన్ని నేమ్స్. అందులో ఫస్ట్ నా పేరు ఉంది. సో నేనే వచ్చేది హ్యాపీగా ఫీల్ అయ్యారు, సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరు ఇందాక మాట అన్నారు, ఇది కొత్త కథ నేను చెప్పను కానీ అని అన్నారు. కానీ ఆ మాట మీ దగ్గర నుంచి నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే నేను ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు సరే మహాసముద్రం కమర్షియల్గా హిట్ అయింది అన్నది పక్కన పెడితే, మీరు తీసిన 3-4 సినిమాలు కూడా అందరికి ఎవరు టచ్ అయిన పాయింట్. RX అన్నాడు కానీ అసలు ఇవాళ నిజంగా ఇప్పుడు కల్ట్ సినిమా అని ఒక కొత్త పదం క్రియేట్ చేశారు. అసలు ఎక్కడ కల్ట్ సినిమాని పెట్టుకోకుండా అసలు రియల్ కల్ట్ సినిమా అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అంతకన్నా కల్ట్ సినిమా ఉంది. RX అన్నాడు ఈవెన్ ఇవాళ కూడా అది. సో అలాంటి సినిమా తీశారు. మహాసముద్రం అసలు అది కూడా అలాగే. అంటే ఏమంటారంటే మంగళవారం ఆ అమ్మాయి అసలు రెవల్యూషనరీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న క్యారెక్టర్. సో అంతే, మీరు ఎప్పుడు కూడా రొటీన్ అన్న పదం మీ దగ్గర లేదు. ఫస్ట్ టైం నేను వింటున్నాను. కొత్త కథని నేను చెప్పను కానీ నేను ఎప్పుడు అనట్లేదు కదా, ఇప్పుడు కొత్త కథని చెప్పను కానీ అన్నారే చెప్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ట్ అంటే ఏంటంటే, అంటే మనం ఒక పాత్ క్రియేట్ చేయడం అని, మన పాత్రలో ఒక 10 మంది వచ్చేటట్టు చేయడం. దాన్ని ఏంటంటే అది ఎప్పుడు RX100
ఇంపాక్ట్ అంటే అమ్మాయిని విలన్ చేసి హీరోని చంపించేయడం అనేది అంత ఇంపాక్ట్ఫుల్గా మెయిన్ అది ఎవడో చెప్పలే. అదే మరి. సో నేను చెప్పిన తరువాత చాలా సినిమాలు వచ్చినాయి, 10 మూవీస్ వచ్చినుంటే చాలా పెద్ద పెద్ద హిట్లైనవి కూడా ఉన్నాయి. కల్ట్ అనేది కూడా ఎప్పుడు కూడా అంటే అది ఆడియన్స్ ఇవ్వాలి, ఆడియన్సే చేస్తారు ఎప్పుడు కూడా కల్ట్ అని. మంగళవారం కూడా అంతే, మంగళవారం ఎంత వెళ్ళిపోయింది జనాల్లోకి అనేది 2 ఓపెనింగ్ డే తెలుస్తుంది మీకు, ఓకేనండి. మహాసముద్రం ఫ్లాప్ అయింది, నేనేమి అంటే ఫ్లాప్ మీన్స్ డబ్బులు రాలేదు పోయింది, నేనేమి ఏమన్నా. కానీ నేను నాకు చాలామంది నన్ను ఎవడో ట్రోల్ చేయలే, వై నాకు చాలామంది ఇప్పటికే సినిమా బాగుంది సార్, నేను ఓపెన్ డ్రామా తీశాను, ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు, అన్నీ మనకు తెలియదు కదా సార్. ఒకటే సార్, నేను కూడా చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్కటి ఎంత గొప్ప సినిమా ఒక్కొక్కసారి జనాలు రీచ్ లేకపోవచ్చు, ఒక్కొక్కటి సినిమా అంత ఎలా ఉన్నా కూడా జనాలు రీచ్ అవ్వచ్చు. సో అందుకనే మీరు గమనిస్తుంటే చాలాసార్లు క్రిటిక్స్ తాలూకా వెర్షన్కి సక్సెస్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఇప్పుడు మహాసముద్రంలో మీరు ఒక మంచి 3 పాత్రల మధ్య మీరు చెప్పిన ఓపెన్ డ్రామా, స్ట్రగులు, ఆ ఎమోషన్స్, అది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా చెప్పంటే చాలా క్యాజువల్గా మన ముందు ఒక కథ చదువుతున్నట్టు లేదా ఒక నవల చదువుతున్నట్టు ఉంటుంది. అది స్క్రీన్ మీద జనాలకు ఎంతవరకు రిసీవ్ అన్నది అది వేరే విషయం, అక్కడ తేడా. నాకు అడివిశేష్ చెప్పాడు ఒకసారి, అది నావెల్ మేకింగ్ అది సినిమా ఫ్లాప్ అయినా సరే బాగుంటుంది సినిమా అని, ఒక కథ చదువుతున్నట్టు ఉంటుంది. ఓపెన్ ఓకే, అది పోయింది ఇక్కడ ఇండస్ట్రీలో అంటే హిట్ ఫ్లాప్ అని చూస్తారు కదా. నేను శ్రీనివాస్ మంగాపురం అదే సార్ నేను చెప్తుంది ఏంటంటే ఇది కొత్తదే అని చెప్పను కానీ అన్న మీరు అనకూడదు, ఎందుకంటే మీరు అన్ని కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఏమంటున్నానంటే శ్రీనివాస్ మంగాపురం సెంటర్ పాయింట్ అంత కొత్తదేం కాదు అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నేను కంప్లీట్ మేకింగ్ని కొత్త అంటున్నాను. నేను ఎవరు లాస్ట్ నేను ఒక్కడి తర్వాత అంటే రగ్గన్నెస్ కానీ లేకపోతే నేను మళ్ళీ చూడలేదు అంటున్నాను. నేను ఈ విజువల్స్ కానీ ఇవి కానీ నా మేకింగ్ స్టైల్ కానీ ఎవ్రీ సీన్ నేను కన్విన్స్ చేసే విధానం కానీ సినిమాలో కొత్తగా ఉంటుంది అంటున్నాను. అదే నేను మేకింగ్ స్టైల్ అంటే ఇప్పుడు కొత్త కథలు ఎవ్రీ టైం నేను ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను. అందులో జేక్స్ లాంటి కుర్రోడు, రాషా లాంటి అమ్మాయిని పెట్టుకున్నప్పుడు నేను రాసుకున్న దాంట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుని వీళ్ళ ఏజ్కి తగ్గట్ట ఇన్నోసెన్స్ తీసుకొచ్చా స్టోరీలో. మీకు నేను ఈరోజు చెప్తున్నాను కదా సార్, అంటే మీరు విమర్శనాత్మకంగా చూడకుండా ఒక సినిమా చూసినట్టు అంటే మీరు కూర్చున్న వెంటనే చూస్తే 10th మినిట్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. అంత ఆర్టిఫిషియాలిటీ ఉండదు సినిమాలో. మీకు అర్థమైందా సార్ నేను దేని గురించి చెప్తాను? ఆడియన్స్ మీరు 10 నిమిషంలో రియలిస్టిక్ స్పేస్ ఉంటుంది, నా స్టైల్ ఉంటుంది, నా సైన్ ఉంటుంది పక్కా. కానీ నేను ఎవ్రీ టైం ఎక్స్పెరిమెంట్లు చేయలేను. ఇప్పుడు నేను కొత్త వాళ్ళు పెట్టుకుని వీళ్ళని పెట్టుకుని కూడా నేను ఎక్స్పెరిమెంట్లు అనేది నేను ఇప్పుడు ఈ స్టోరీకి చేయలేను, మళ్ళీ నెక్స్ట్ చేయొచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అంటే ప్రతి స్టోరీ ఎక్స్పెక్ట్ నేను RX అంటే అన్ని ట్విస్ట్ ఈ కొత్త పేరు మీద చేయలేము. అవును, నేను RX అని ఇచ్చిన తర్వాత మహాసముద్రం ఓపెన్ డ్రామా అన్నాను కదా, ట్విస్ట్లు లేవన్నా అని కింద ఎవడో కామెంట్ పెట్టాడు, నువ్వు డిసప్పాయింట్ చేసేవన్నా. మహాసముద్రం తర్వాత నేను తర్వాత గుర్తు అతనికి నేను రిప్లై ఇచ్చాను, ఈసారి నేను చచ్చినా చేయను తమ్ముడు అని పెట్టా. రిప్లై ట్విట్టర్లో పెట్టా. మంగళవారం సీట్లోంచి లేచి వస్తున్నప్పుడు కూడా ట్విస్ట్ పెట్టా. ఏది కేకలు ఏళ్ళు ఆ గుడ్డోడిది నాకు చిరాకు తప్పింది కాదు. గుడ్డోడిది అయితే అసలు అంటే బ్లైండ్ క్యారెక్టర్ అది కూడా ట్విస్ట్ ఎంత పేలింది అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవ్రీ సినిమా నేను అదే రాసుకుంటూ వెళ్ళలేనండి. ఒక్కొక్కసారి స్టోరీకి అనుగుణంగా చెప్పాల్సి వస్తుంది. నేను చట్టంలో ఇమిడిపోకూడదు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు ఏదో ఎవరెవరో చెప్పింది ఎందుకు చేయాలని కూడా అనిపించింది. నాకు నచ్చిన ఐడియా చెబుతూ వెళ్దాం, అది ఆడియన్స్కి నచ్చుతుంది అనే ఊహతోనే వెళ్తాం కదా, నచ్చాలి అనే దాంతో. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంది కదా సినిమాలో, అది మీరు కొత్తగా డిజైన్ చేసి ఉండొచ్చు, కొత్తగా సినిమాలో కూడా ఉండొచ్చు. బట్ అది కూడా మనం ఇంతకుముందు ఏదైనా చూసిన క్యారెక్టర్ లాగా ఉండొచ్చు. లేదు అది కూడా అనొద్దని, నేను అన్ని కొత్తగానే ఉంటాయి. మీకు నేను ఊరికే మీకు చెప్పేది ఏంటంటే ఇది కమర్షియల్ సినిమా అని చెప్తున్నా. అంటే కమర్షియల్ స్టోరీలో అజయ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది అంటున్నా నేను అనేది. అది అర్థం కమర్షియల్ స్టోరీని మీ స్టైల్ నా స్టైల్ ఉంటుంది. అదే మీకు ఇంత నేను చందేరిలో షూట్ చేసామని మధ్యప్రదేశ్ ఎక్కడో. అసలు మీకు ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా అక్కడికి వెళ్ళి షూట్ చేయడం. నేను షూటింగ్ చేసి వచ్చాను, ఎంక్వైరీలు చేసుకుని 2-3 తెలుగు సినిమాలు షూట్ చేస్తాను. లోయలే ఉంటాయి కదా, లోయలు కానీ చందేరి అంటే చంబాల వేరు. చందేరి అని
ఒక టౌన్ అండి, అది ఒక ఫోర్ట్ టౌన్ అది. ఎందుకని అక్కడికి? నేను ఒక ఫోర్ట్ టౌన్ కావాలి నాకు. ఆల్రెడీ నాకు బళ్ళారి మ్యాచ్ ఇంకా ఏ ఉంటాయిలేండి అది ఇప్పుడు. సో దానికోసం అంత దూరం, అక్కడ చాలా కష్టం. ఎయిర్పోర్ట్స్ 200 కిలోమీటర్స్, రాను పోను, ఆర్టిస్టులు, యాక్షన్ సీక్వెన్స్, అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఎలా తెలిసిందండి లొకేషన్? అదేగా చెప్తున్నాను, విజువల్లీ మీకు ఎలా తెలిసింది లొకేషన్? మీ ద్వారా నేను వెతికాను. నాకు ఫోటో లొకేషన్ గూగుల్ వచ్చిన తర్వాత తెలిసింది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం తెలుసుకోవాలి. కానీ నేను చాలా వెతికి 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 ఎక్కడ అని ఫైనల్గా తప్పన ఎక్కడో దొరుకుతుంది గూగుల్. అది ఏంటని కొడతాను, ఊరి పేరు వస్తుంది, దాని గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటా, వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించేస్తాను. నాకంటే అక్కడ చేయడం నేనని కదా, ప్రొడక్షన్ కూడా దత్తు గారు వాళ్ళు గో హెడ్ అని చెప్పడం. ఇంకా ఎందుకంటే 2 days జర్నీ ట్రైన్ అయితే, ఫ్లైట్ అయితే దిగి 200 కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడికి. అది కానీ టౌన్ మీకు విజువల్ చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. అక్కడి నుంచి బళ్ళారి సింగిల్ షెడ్యూలు చందేరిలో చేసి ఓన్లీ ట్రావెలింగ్ బళ్ళారి, మళ్ళీ బళ్ళారిలో షూటింగ్. తిరుపతి 2 సార్లు వెళ్ళాము. బళ్ళారి మిక్స్ చేశారు. అవునండి, అవును బళ్ళారి అవునవును, ఎందుకు బళ్ళారి ఫోర్ట్ ఉంటాం దానికోసం. అండ్ తిరుపతి సో మెనీ టైమ్స్ వెళ్ళాము. అండ్ బెంగళూరు టెంపుల్, మున్నార్ సాంగ్లు, అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద సినిమాగా ఉంటుంది విజువల్లీ. మీకు సినిమాలో కనిపిస్తుందండి మీకు. నేను నా క్వశ్చన్ అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు సింధూర్ పూలు అని కూడా టీ రాజేంద్ర ఎవరో చేశారు, అలాంటి క్యారెక్టర్లు ఉంటుందా మోహన్ బాబు గారు? ఆ సినిమా చూడలేదండి నేను. అంటే ఇద్దరు లవర్స్కి సింధూర్ పువ్వు నేనేం చెప్పనండి, కానీ మోహన్ బాబు గారి క్యారెక్టరు వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ట్రైలర్లో అయితే అదిరిపోయింది. ఓకేనండి, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్, మీరు చూడండి. ట్రైలర్ మొత్తానికి ఆయన క్యారెక్టర్ ఒక పెద్ద, అంటే అలా వెళ్ళిపోయే ట్రైలర్ని ఒకసారి ఇలా తిప్పినట్టు మనం దానికి చూసేలాగా నేను అలాగే కట్ చేస్తాను. చూసేలా చేసింది. సినిమా కూడా అలా చూసేలా చేస్తారు. 100% చేస్తుంది ఆయన. నేను ఫంక్షన్లో మాట్లాడేదంటే పాపం ఫంక్షన్లో లేరు, నేను వస్తున్నా, నాకు మళ్ళీ నేను 4th, 5th వస్తా, సక్సెస్ దత్తు గారికి ఫోన్ చేసి చెప్పారు, సక్సెస్ పార్టీ పెట్టుకో, నేను అక్కడ మాట్లాడతాను. దత్తు గారికి నరేషన్ ఇచ్చి ఎలా చేశారు? నరేషన్ ఇచ్చి ఉంటారు కదా మొదట్లో ఫస్ట్ టైం. ఎవరికి? మోహన్ బాబు గారికి నరేషన్ మొత్తం స్టోరీ అంతా చెప్పాను. ఆయన విన్నారు కూర్చుని వాళ్ళ ఇంటి దగ్గర, వెంటనే ఓకే అన్నారు. దత్తు గారికి అయ్యి ఫోన్ చేసి చెప్పారు, ఏంటి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి నాకు నచ్చింది, నేను ఆల్రెడీ అప్పటికే చేస్తున్నారండి, ఇది మన ప్యారడైజ్ చేస్తున్నాను, ఇది 2వ సినిమా అవుతుంది అంటే బయట సినిమాలు చేయట్లేదు, నా క్యారెక్టర్ నచ్చి నేను మెయిన్ కృష్ణ అదే అబ్బాయి ఇది కోసం, అజయ్ బాబు కోసం, నీ కోసం చేస్తాను, నాకు ముగ్గురు, నాకు ఇంకేమీ వద్దు, నాకు ఏంటి ఎక్కడ షూటింగ్ ఏంటి అన్నది. బట్ అది ఒక ఫెరోషియస్ పాజిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చా? నేను అది ఇప్పుడు ఏం చెప్పలేనండి, ఎందుకంటే డే 1 ఎలా అనిపించింది ఈ కుర్రాడిని డీల్ చేయడం? అంటే ఫస్ట్ చందేరిలో స్టార్ట్ చేశాను షూటింగ్. నేను ఆల్రెడీ నేను ఇక్కడ టెస్ట్ షూట్లో పెట్టుకున్నాను. నేను ఎప్పుడు అసలు టెస్ట్ షూట్ అని కానీ ఫోటో షూట్ అని కానీ ఈ 3 సినిమాలు ఎప్పుడు చేయలే. నేను ఇతను కోసం నేను ఫస్ట్ టైం చేశాను నేను ఫోటో షూట్. అంటే ఎప్పుడు కూడా కొత్తగా ఇటువంటి వాళ్ళు నాకు తెలియనప్పుడు ఏ యాంగిల్లో ఎలా ఉంటాడు, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, లేకపోతే ఇతని స్టైల్ ఏంటి తెలుసుకోవడం కోసం నేను ఫోటోషూట్ చేశాను. అన్నీ నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆఫీస్కి ఎక్కువ నాతో మింగిల్ అవ్వమని, నాతో వస్తే మనదంతా కోనసీమ కుర్రోడు క్యారెక్టరు, మనదంతా మొత్తం ఎక్కించా. అసలు తను నాకు అర్థమైపోయింది ఏంటి అని. షూటింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక్క 2-3 రోజులు కొంచెం పాపం సిగ్గు, అంటే జనాల మధ్యన యాక్టింగ్ అంటేనే కొత్తగా చేయడం సిగ్గు అది ఉంది. కానీ అసలు యూనిట్లో మా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా షాక్ అయ్యారు. అతను రోజుకి చేంజ్ అవుతున్న తీరు చూసి, పర్ఫార్మెన్సెస్లో కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం. నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను, అతను ఇద్దరు రాశ అయితే అసలు అమ్మాయి వేరు, ఇద్దరు అసలు మీకు కనెక్ట్ అవుతారు నేను ఖచ్చితంగా. మీ ఫీమేల్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి సినిమాల్లో, ఇది కూడా అలాగే ఉంటుంది. మంగ తనే కదా శ్రీనివాస్ మంగ. అంటే నేను టైటిల్ రోల్ ఇచ్చానంటే ఇంకా అసలు అర్థం చేసుకోండి. నేను ఏంటంటే చాలా పెద్ద చాలా వెరీ ఎమోషనల్ ఇద్దరు అసలు క్యారెక్టర్స్. ఫిమేల్ క్యారెక్టర్స్ అన్ని ఎంత స్ట్రాంగ్గా ఉంటే మేల్ క్యారెక్టర్స్ అంత వర్కౌట్ అవుతాయి అని చెప్పి నా అభిప్రాయం, యాక్చువల్లీ పర్సనల్ అభిప్రాయం. అంటే హీరో క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో క్యారెక్టర్లు అంత వర్కౌట్ అవుతాయని నా అభిప్రాయం. సో నా సినిమాలు అన్నీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. మరి కుర్రాడు మీరు అనుకున్న అవుట్పుట్ ఇవ్వడం లేదా దానికోసం మీరు కొంచెం
గట్టిగా పట్టుకుని లాక్కోవడం అలాంటి ఏమైనా జరిగిందా? అన్నీ జరుగుతాయి మొత్తం. ఫైనల్గా మహేష్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు. నాకు జేక్స్ అయితే పర్ఫార్మెన్స్ అసలు నేను షాక్ అయినది. నాకు వెరీ వెల్ ఉంది అసలు. నేను చాలా బాగుంది అసలు. నాకు ఇద్దరు కెమిస్ట్రీ అదిరిపోయింది, హీరో హీరోయిన్ల మధ్య సాంగ్స్ అదిరిపోయినాయి అసలు. సేపు నేను ఇందాక ఏది చెప్పినా చాలా పెద్ద, అంటే ఒక కాన్వాస్ ఉన్న స్టోరీ చూసినట్టుంది నాకు అని చెప్పి నా మహేష్ గారు నాకు సినిమా ఉంది చాలా. అంటే ఆ స్టోరీ అది చాలా పెద్దది కింద ఉంది నాకు అని చెప్పారు నాకు. అంటే అది చాలా రియల్గా జరుగుతున్నట్టే ఉంది నాకు అని. మీకు మీ మార్కు డైలాగ్స్, నేను ఎమోషనల్ డైలాగ్స్ కావచ్చు లేదా బలమైన డైలాగులు కావచ్చు, అంటే ఇంపాక్ట్ సీన్ మీద ఇంపాక్ట్ పడేలా డైలాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసి అన్నీ ఉంటాయి. అని మీకు ట్రైలర్ రోడ్ పెట్టాను కదా, ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు ఇక్కడ అని. ఇక్కడే ఉంది లబ్దబ్ లబ్దబ్ అని గుండు కొట్టుకుంటూ ఉంటుందంటే ఎదవ గుండె అది, ఇక్కడ ఏం ఉండదు అసలు, ఇక్కడ పుట్టేది. చాలా బాగుంటాయి డైలాగ్స్, చాలా ఎమోషనల్ ఉంటుంది. లాస్ట్ 30 minutes చాలా బాగుంటుంది. సాంగ్స్ అదిరిపోతాయి. మీరు అసలు కథలు చాలా రోజుల తర్వాత నేను ముందే చెప్పాను దత్ గారికి, సార్ నేను ఈ సినిమా మ్యూజికల్ మూవీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇష్టం చేసుకోండి, నువ్వేమనుకుంటున్నావు. వాళ్ళ బ్యానర్ కూడా అన్ని ఎక్కువ మ్యూజికల్ అన్నారు. నేను సో ఎప్పుడు ట్యూన్ వెళ్ళడం జీవీ దగ్గరికి అన్ని ముందు ఎక్కించి పెట్టే ఉన్నాయి. జీవీకి వెళ్ళడం 2 hours అంతే. వెళ్ళడం 2 గంటలు ఉండేవాడిని జీవీ దగ్గర. అతను ట్యూన్ కొడతా ఉండేవాడు, నాకు ఏమన్నా వస్తే అక్కడే కూర్చొని రాసేవాడిని లిరిక్స్, రఫ్ లిరిక్స్. అతనికి ఏదో అందివ్వడానికి రాగే చెల్లి చాలా అలాగే రాసింది నేనే. సో రాసేవాడిని, ట్యూన్ అయిపోయింది, పట్టుకుని వచ్చేవాడిని అంతే. రఫ్ లిరిక్స్ కూడా రెడీ ఇస్తే వచ్చిన వెంటనే లిరిక్స్ ఫైల్గా రెడీ చేసుకున్నామని వాడించాడు. సరే, కానీ ఈ రగుడు రఫ్ సినిమా ఇవన్నీ పక్కన పెడితే యూజువల్గా ఇప్పుడు సినిమా అనగానే ఒక తెలియకుండానే మాకు ఒక ట్రంప్లెట్ ఒకటి, కొత్త ట్రంప్లెట్ ఒకటి తయారవుతాం. సినిమా కొంచెం ఎత్తుగడ దగ్గర నుంచి క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మధ్యలోకి వచ్చిన తర్వాత నుంచి అలాగే ఇంటర్వెల్కి లీడ్ చేసేసరికి మనకి ఏదో బలమైన బ్యాంక్ పడాల్సిన, ట్విస్ట్ పడాల్సింది కానీ, లేదా బ్యాంక్ పడాల్సింది కానీ, మా సినిమాలో ఏదో పెద్ద యాక్షన్ సీన్ వేయడం కానీ, లేదా ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ అదే టైంలో కథ మలుపు తిప్పేలాగా ఇది ఒక ప్యాటర్న్. మళ్ళీ సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర కూడా బలమైన సీన్లు. ఇట్లాంటి ఇవన్నీ గమనించి మీ స్క్రీన్ ప్లేని కూడా అలాగే మార్చుకున్నారేమో. నేను అసలు నేను బయట జరుగుతున్న సినిమాలు ఇలా ఉన్నాను. నాకు ఏ సినిమా కూడా నేను అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు. నేను ఏ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవునాను. నేను ఇప్పుడు ఒబిసే ఏదో వచ్చింది ఏంటంటే అది అది కాకుండా ఇది ఈ మధ్యన అబ్సెషన్ ఏదో వచ్చింది కదా, ఏదో వచ్చింది. నేను ఇంకా చూడలేదు సినిమా. నాకు మా బాస్ చెప్పాడు, చాలాసేపు ఫోన్ చేసి మాట్లాడాడు దాని గురించి. ఇప్పుడు మీరన్నదే దగ్గరగా అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇలా వాగుతూ ఉంటారు అజయ్. సినిమా అనగానే స్టోరీ అనగానే అందులో ఏమీ లేదు. అది అసలు ట్రెమండస్ హిట్ అవుతుంది. అది వరల్డ్ వైడ్, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను. సో నేనేమంటానంటే సినిమాకి రూల్ లేదు అంటున్నాను, ఒక స్టోరీకి కూడా రూల్ లేదు, స్క్రీన్ ప్లేకి అస్సలు లేదు. స్క్రీన్ ప్లే బుక్లు అని రాస్తారు చాలామంది, అవన్నీ ట్రాష్ అంట. నేను ఇంట్లో బుక్ రాయడం, బుక్ అసలు ఎలా రాస్తారు? స్టోరీని బట్టి మారిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే. ఎవడి థాట్ అదే స్క్రీన్ ప్లే. నా థాట్ ఏంటి, నా స్క్రీన్ ప్లే నాది. కథను మీరు ఎలా చెప్పదలుచుకున్నారో అది మీ స్క్రీన్ ప్లే. నా స్క్రీన్ ప్లే నాది, మీ స్క్రీన్ ప్లే మీది, అవతలోడు స్క్రీన్ ప్లే అవతలోడు. ఎవడో అవతలోడు ఇది ఇలాగే ఉండాలి స్క్రీన్ ప్లే అని రాస్తాడు చూసారా, అది నేను తప్పంట. అట్లా స్క్రీన్ ప్లే అనే పదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మీకు బోలన్ని కోకొళ్ళు ఉన్నాయి. సినిమాలు వచ్చి పాల్గొట్టిని అలా శంకరాభరణాల దగ్గర నుంచి చూసుకుంటుంటే అదంతా ఎందుకు? RX-100 ఉంది సార్. అసలు ఎక్స్పెరిమెంట్, అంత ఎక్స్పెరిమెంట్లు అంటే అది హీరో చనిపోవడం అనేది తెలుగులో చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి వీళ్ళని నేను బాబని నా దగ్గర అన్నవాళ్ళు బోల్ మంది ఉన్నారు, నీకు చాలాసార్లు చెప్పుంటాను నేను బోల్ ఇంటర్వ్యూలో. అమ్మాయి చంపించడం ఏంటి అనేది అంటే రూల్ ఏంటి? ఒక కథకు రూల్ ఏంటి సార్? అప్పుడు నేను తీసా ఇటుకొట్టా, ఏం రూల్ ఏంటి? అప్పుడు రూల్ ఏం లేదు. నేనేమన్నా స్క్రీన్ ప్లే కూడా రూల్ ఉండదండి ఎప్పుడు అంటే ఆడియన్స్ కి ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే థియేటర్లో కూర్చొని. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు, ఆడియన్స్కి అలవాటు అయిపోయిందని మీరు ఎలా చెప్తారు సార్? నేను ఇప్పుడు చెప్పిన ఈ సినిమాలన్నీ ఆడియన్స్ చూస్తేనే కదా హిట్ అయినాయి. మరి అటువంటి ఆడియన్స్ చూస్తే అలవాటు మళ్ళీ కొత్తగా అలవాటు చేయాలి. నేను నా దాంట్లో ఉండవని అనట్లేదు, నేను ఉండవు అని అనట్లేదు.
నేను ఓకే జస్ట్ మీరు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఏంటంటే నేను అటువంటి రూల్స్ పెట్టుకోను, నాకు అనిపిస్తే నేను తీస్తాను అంటున్నాను, రాసుకుంటా అంతే. ఇది పక్కన ఏదో వస్తున్న ఆడియన్స్ అలవాటు పడ్డారు కదా అన్నట్టు నాకు తెలియదండి అసలు. వై ఒకవేళ నిజంగా అలవాటు పడ్డ ఆడియన్స్ అయినా సరే అజయ్ భూపతి సినిమా అనగా నేను ఎక్స్పెరిమెంట్లు చేసిన ఒప్పుకునే స్టేజ్లో నేను ఖచ్చితంగా ఉన్నా. నేను చేస్తే ఒప్పుకుంటారు ఎక్స్పెరిమెంట్లు. వై సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ 2 రకాలు ఉంటాయి సార్. మనకి పల్లెటూళ్ళు బండిబాట అంటాం. సో అలవాటు అయిపోయిన స్క్రీన్ ప్లే అనేది బండిబాటలాంటిది, దాంట్లో ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. లేదు కొత్తగా క్రియేట్ చేసుకెళ్ళాలి అనేది అది జనాలు వస్తుంది, బట్ అది మీకు స్టామినా బట్టి ఉంటుంది. మీరు క్రియేట్ చేయాలి, ఆ కొత్త పాత మీరు క్రియేట్ చేయాలి. ఇది కాదురా ఈ బండి బట్టి ఇలా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు క్రియేట్ చేయాలి. మాలాంటి వాళ్ళకి ఎలా అవుతుందంటే మూర్తి గారు, ఇప్పుడు కొన్ని కమర్షియల్ పక్కా కమర్షియల్ మాస్ కమర్షియల్ సినిమాలు చేసేది కొన్ని చాలా తప్పులు వదిలేస్తారు ఆడియన్స్, అది పట్టించుకోవాలి. కానీ నాలాంటి వాడు తీసే ఈ డార్క్ సైడ్ ఆఫ్ మూవీస్ మంగళవారం మరి క్షుణ్ణంగా ఆలోచిస్తారు అందరూ. చెప్పట్లేదు కానీ మీరు ఏది చేస్తారు అంటే వై యాక్చువల్లీ వాళ్ళు తప్పేమి కాదండి. అది మా సినిమాలు చాలా అంటే లోతుగా వెళ్ళిపోయి చూస్తారు. నేను అది చేస్తా వాళ్ళని, ఒక్కొక్కసారి చేయలేకపోతే సినిమాలు ఆడవు సార్. వెనకడికి సాగుతుంది పెట్టండి ఎలాగే పెట్టలేదు, రోజు పెట్టిదే నువ్వు ఎందుకు పెట్టలేదు అని బిచ్చగడ అన్నట్టుగా. సరే ఆ పెద్ద కమర్షియల్ సినిమాలు ఎలాగో రొట్ట సినిమాలు లేకపోతే ఏవో అవి ఎలాగా ఉంటాయి, మీరు తీయగలిగి స్టామినా ఉన్న అజయ్ భూపతి కూడా ఇలాగ ఎందుకు తీయాలని అప్పుడు గోతంతో పెట్టి అది మీకు మీ క్వాలిటీ ఆఫ్ మేకే మీకు శాపం కావచ్చు. శాపం అని నేను ఎప్పుడూ అనుకోను. నేను మీకు సార్ నేను ఆడియన్స్కి క్వాలిటీ సినిమా ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా వెనకాను. వై మంగళవారం నేనే ప్రొడ్యూసర్, ఓకే నా పార్ట్నర్స్ ఉన్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని అసలు ఎవ్వరు హీరోనేవో 1.5 సినిమాలు అప్పటికే సినిమాలు ఆల్మోస్ట్ పాయలు అంటే తను ఇట్టు కూడా ఏమి నేను ఫ్లాప్ రెండిట్లు మీరే ఇచ్చారు. నేను మా మహాసముద్రం తీసి ఫ్లాప్లో ఉన్నాను. మంగళవారం బడ్జెట్ 19 CR అయింది. 1 or 2 days అవుట్డోర్ షూటింగ్ చేశాను. అలా హైదరాబాద్లో కెమెరా పెట్టలేదు, వేరే ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకునేవాడు కాదు. 70 days నైట్స్ చేశాను నేను. లైట్స్ గీట్స్ అలా మా ఊరు చూస్తే అదేదో పెద్ద 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 లైట్లు పెట్టి కట్టిక్క చీకట్లో లైట్ చేయాల్సి వచ్చేది. ఇది ఎక్స్టీరియర్ మొత్తం ఊరు బయట అంటే ఎంత లైట్ కావాలి. నేను అలా చేశాను కాబట్టే మంగళవారం అందరి మైండ్లోకి వెళ్ళిపోయి ఉందండి. నాకు తెలుసు చెన్నై కేరళ అసలు దాని గురించి ఎంత మాట్లాడుకుంటారో, ఏ టెక్నీషియన్స్ ఎలా మాట్లాడుకుంటారని నాకు తెలుసు. నేను ఇందాక మీకు అన్నాను కదా అది ఎంత వెళ్ళిపోయింది అనేది నేను మీకు మంగళవారం టు రిలీజ్ రోజున తెలుసు. అది నేను కేవలం ఆడియన్స్ కోసం మీకు తెలియదు సార్ మూర్తి గారు. రిలీజ్ కరెక్ట్గా ఇంకో నెల ఉందనగా నా కారు బెంజుగారు అప్పుడు ఎందుకైనా బెటర్ అని బైక్ కొని పెట్టుకున్నాను. నేను తెలుసు, మీకు ఏం తెలుసు. నేను ఏమన్నానంటే అంత బడ్జెట్ నేను పెట్టుకున్నా సినిమాకి కానీ నేను కాల్ మీద కాల్ వేసి కూర్చొని నేను అన్నీ చేసుకోగలిగా. వై అక్కడ ఎవరున్నారు మీరు సినిమా చూశారు, ఫస్ట్ హాఫ్లో ఓన్లీ క్యారెక్టర్స్ రన్ అవుతాయి, హీరో ఉండు హీరోయిన్ ఉండదు. సెకండ్ హాఫ్ వస్తాయి క్యారెక్టర్స్, హీరోయిన్ పాయిల్ ఎంటర్ అవుతుంది, ఆ మాస్క్ మ్యాన్ ఏదో లాస్ట్లో ప్రీతి ఎంటర్ అవుతాడు తప్ప. అది నేను ఖచ్చితంగా నమ్మానండి. అది నమ్మకపోతే ఏది చేయం కదా, కేవలం ఆడియన్స్ కోసమే. చూడండి సినిమా ఎప్పుడైతే జనాలు ఓన్ చేసేసుకున్నారో ఇంకా దాని గురించి వాళ్ళే ఇంకా ఎక్కువ మాట్లాడతారు. మీరు ఇప్పుడు మంగళవారం గురించి కానీ RX 100 గురించి కానీ మీరు ఇంత మాట్లాడితే జనం ఇంత మాట్లాడారు, వాళ్ళు ఓన్ చేశారు. లేదు సార్ నేను ఆఫ్టర్ మంగళవారం నేను ఎవరికైనా ఇంటర్వ్యూలో వెళ్ళని తెలుసు, ఒకే ఒకటి ఇచ్చా. నేను చాలా మంది ఫోన్లు చేసేవారు, ఇప్పుడు నేను మూడు అయిపోయింది, నేను వేరే సపోజ్ జనాలు రిసీవ్ చేసుకొని సినిమా ఉంటుంది అనుకోండి, మనం మాట్లాడాలి ఎక్కువ. లేదు నేను ఇలా తీశాను అలా తీశాను, ఈ ఉద్దేశం తీశాను ఆ ఉద్దేశంతో తీశాను మనం చెప్పాల్సి ఉంటుంది. మనం ఆయన చెప్పిన జనాలు అంటారు, జనాలు కనెక్ట్ అయ్యి. నన్ను బోలక మంది సార్ నన్ను చెన్నై ఇప్పుడు రాధాకృష్ణ మిక్సింగ్ అక్కడికి వెళ్తే వేరే సినిమాలు కూడా జరుగుతూ ఉంటాయి. తమిళ్ రాధాకృష్ణ మంగళవారం గురించి మాట్లాడతారు, మంగళవారం గురించి మాట్లాడితే అసిస్టెంట్లు పిలిచినది నా దగ్గరికి వచ్చి అడుగుతారు ఆ షాట్లు సార్ మీ మ్యూజిక్ ఇక్కడ ఫుల్ ఫేమస్, లేకపోతే ఆ షాట్లు ఎలా తీశారు. అది అక్కడ ఇంకా పెద్ద అక్కడైతే 5కి 4.5 అవి మొత్తం రేటింగ్లు చెన్నైలో. ఏది కేరళ మూవీస్కి ఇక్కడ మన వాళ్ళు ఇస్తారు కదా అలాగా. చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు సార్ అది ఎలా తీసారు ఇది ఎలా తీసారు. మీ డైలాగ్లో మీరు పంచులు భలే కాదు, అక్కడ 4.5 అక్కడ కేరళ సినిమాకి మన వాళ్ళు ఇస్తారు కదా అంటే మీ సెటైర్ ఏంటి చెప్పండి. సెటైర్ కాదు నాకు ఇక్కడ కూడా మంగళవారం అంటే
ఫిలిం క్రిటిక్స్ అనే వాళ్ళని నేను అంటే ఇప్పుడు దానికి అర్థం కూడా మారిపోయింది సార్. ఇప్పుడు నాకు అందరూ నాకు ఏమీ నెగిటివ్ ఏం కదా, అందరూ దాని గురించి బాగానే మాట్లాడారు. నేను అంటే కొన్ని యూట్యూబ్ రివ్యూస్ ఉంటాయి చూసారా, అంటే నువ్వు అది అంటే ఏమైపోతుందంటే సార్ తెలిసిపోతుంది ఆడియన్కి కూడా. నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఆడియన్స్ తప్పు. మీకు సినిమాల కోసం రాసేవాళ్ళు సినిమా అనాలిసిస్, ఏ సినిమానైనా సరే అనాలిసిస్ చేయొచ్చు. ఎందుకంటే మూవీ ఎప్పుడైతే పుట్టిందో, సినిమా అనేది ఎప్పుడైతే పుట్టిందో దాన్ని విమర్శించేవాడు కూడా అప్పుడే పుడతాడు. ఓకేనా? విమర్శ ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉండాలి. ఓకే, ఈ మధ్యన యూట్యూబ్ రివ్యూవర్స్ చాలామంది వాళ్ళు ఏ జాబులు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఇది ఒక ఎక్స్ట్రా గంజలాగా డబ్బులు సంపాదించడం కోసం వచ్చేసి వాళ్ళు అసలు అని వాళ్ళు మొహాలు తిప్పేసుకుని, మొహాలను కొట్టేసుకుని, భుజాలు తడిపేసుకుని ఫిల్మ్ మేకర్స్ని తిడుతూ, ఆడియన్స్ అప్పుడే వాడికి వ్యూస్ వస్తాయి. ఓకేనా? వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. దీనికి అలవాటు పడిపోయారు. ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకడు. అసలు సినిమా అంటే ఓనమాలు తెలియనోడు కూడా ఇప్పుడు రివ్యూలు ఇచ్చేస్తున్నాడు, యూట్యూబ్ రివ్యూలు ఇవన్నీ. అవి నేను పట్టించుకొని ఆడియన్స్ని పట్టించుకోద్దంట. ఒకటి చెప్పండి సార్, పోనీ మీరు ఎన్నో కొన్ని వందల సినిమాలు చూస్తుంటారు. మీ చిన్నతనం నుంచి సినిమా మీద ఇష్టం పెరిగిన దగ్గర నుంచి, సినిమాల్లోకి రావాలనుకున్న దగ్గర నుంచి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కొన్ని వందల సినిమాలు చూస్తుంటారు. మీ జడ్జిమెంట్కి, సినిమా కమర్షియల్ జడ్జిమెంట్కి మ్యాచ్ అవ్వని సినిమాలు మీకు ఎదురయ్యా లేదా? సార్ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నేను అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు మీ కాకినాడలోను రాజమండ్రిలో థియేటర్ సినిమా చూస్తాను, సినిమా బాబు అని బయట చూస్తే బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. అలాంటి మీకు ఎదురైందా లేదా అని అడుగుతున్నాను. ఎదురవడం కాదండి, నాకు విపరీతంగా నచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ టైంలో నేను డైరెక్టర్ని అవుతానా అనే డౌట్ వచ్చేది నాకు. రావణ్, మణిరత్నం గారు రావణ్ అంతర్లీనంగా వెళ్ళి నేను ఆలోచిస్తే నాకు విపరీతంగా నచ్చేసింది. నేనేం చూస్తానంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం, మేకింగ్ ఆఫ్ విక్రమ్ ఎమోషన్ ఇదన్నీ పెట్టేసి ఉంటాయి, క్యారెక్టరైజేషన్, అదే అంటున్నాను నేను. దాన్ని మ్యూజిక్లో కన్వే చేసిన విధానం, సాంగ్స్, లిరిక్స్, లిరికల్ వాల్యూ, నేను ఇవన్నీ ఆలోచిస్తా. నేను సినిమా చూస్తే షాక్ అయ్యండి, ఇలా కూడా ఆలోచించవచ్చా, కానీ సినిమా చూస్తే ఫ్లాప్ అయింది. బయటకు వచ్చి నాకు అనిపించింది ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే నాకు ఇలా నాకు నచ్చింది. దీని వయసు వరుస కూడా ఉంటాయి కదా, దీని వయసు వరుస కూడా ఉంటాయి కదా. అదే అంటున్నా నేను. కాదు ఇది సినిమా, ఇదే సినిమా అనుకున్నది బయట కుమ్మేసింది. ఎందుకంటే నాకు ఫుల్ ప్లెజర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి చూసారు, నాకు అంత పెద్ద నచ్చేది కాదు అప్పుడు, అవి ఎక్కువ ఆడేసారు. ఇప్పుడు కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఇదే ఒక మేకర్గా నేనేమన్నాను సార్, మీదే ఒక మేకర్గా కొన్ని సినిమాల దగ్గర ఇటు అటు ఇది బాగుందన్న ఆడక ఏమన్నా ఆడినప్పుడు మరి మేకర్లు కానీ క్రిటిక్స్, మేకర్స్ కదా. నేను అన్నది మీకు టేస్ట్ మేకర్స్, నేను అన్నది మీకు అర్థం కావట్లేదు సార్. సార్ ఎవడి ఇష్టం వాడిది. నేను ఇందాక అన్నది నేను చెప్పేది నేను చెప్పేది ఒక నిమిషం. నేను ఏమంటున్నానంటే సార్ ఎవడి ఫోన్ వాడిది, ఎవడి రివ్యూ వాడిది, దాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను. నేను ఇప్పుడు నేను దాన్ని కూడా నేను మీ ప్రొడక్ట్ సార్, మీ ప్రొడక్ట్ నేను రివ్యూ చేస్తున్నాను. మీ ప్రొడక్ట్ నాకు నచ్చింది నచ్చలేదు ఈ రెండు నేను చెప్పే రైట్ నాకు ఎంత ఉందో, నా ప్రొడక్ట్ ఏది, నా రివ్యూ. మీ సినిమా మీ ప్రొడక్ట్ నేను రివ్యూ చేశాను, అది నచ్చింది నచ్చలేదు చెప్పాను. నా ప్రోడక్ట్ ఏంటి, నా రివ్యూ, అది నచ్చింది నచ్చి చెప్పాను. అదే చెప్తున్నా, అదే నేను అన్నట్టు నేను కూడా కాదు సార్. సినిమా ఇప్పుడు అందరూ బాగాలేదన్నా కూడా థియేటర్లో ఆడియన్స్ అంటే యాక్సెప్ట్ చేయాలి, ఎలా నచ్చింది అది. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఏ సినిమా గురించి నేను బ్యాడ్ అది కాదు, నేను రివ్యూ నాకు అర్థమవుతుంది. రివ్యూ ఇప్పుడు రివ్యూని సపోజ్ మూర్తి గారు ఒక రివ్యూ ఇచ్చారు, మూర్తి గారు అనాలిసిస్ చేస్తారు అనుకుందాం నేను, లేకపోతే ఇంకొక ఎవడో గొట్టంగాడు అనేవాడు ఎవడో ఉన్నాడు యూట్యూబ్లో, ఆడొక టైప్ సేమ్ సినిమాకి ఆడొక టైప్ రివ్యూ ఇస్తాడు, మీరు ఒక టైప్ ఇస్తారు, అతను ఒక టైప్ ఇస్తాడు. నాకు ఇద్దరిలో నాకు ఎవరిది నచ్చిందని నేను నిర్ణయించుకోవచ్చు కదండి. నేను నా సినిమాని మీ ఇద్దరు నిర్ణయించి మీకు నచ్చిన వేలో మీరు చెప్పినప్పుడు మీ రివ్యూలను కూడా నాకు నచ్చినట్టు నేను అనాలిసిస్ చేసుకోవచ్చు కదా. ఈడే నా తొక్కలోరు ఆడియన్ తెలుసు నేను అనుకోవచ్చు. ఓకే, ఈడెవడో బాగానే చెప్పాడే ఈడెవడో నేను అనుకోవచ్చు. సో నేను దాని గురించి చెప్తున్నాను. నేను యూట్యూబ్ రివ్యూవర్స్ కొంతమంది గురించి కూడా మాట్లాడలేదు సార్. నేను
కాయిన్కి ఒక సైడ్ గురించి నాకు తెలుసు మీరు చెప్పింది అర్థమైంది, ఎవరెవరు కూడా అర్థమైంది. ఖచ్చితంగా నేను చూస్తూనే ఉంటాను కదా అన్నీ వీళ్ళందరికీ. అయితే ఇక్కడ ఏంటంటే రివ్యూలకి కమర్షియల్ సక్సెస్ మ్యాచ్ అవ్వడం అన్నది చాలా రేర్గా జరుగుతుంటుంది. అది అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇందాక మీరు నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే మలయాళీ వాళ్ళు మీరు రివ్యూ రేటింగ్లు ఇస్తారే అన్న ఆ పాయింట్ వల్ల నవ్వొచ్చింది. ఇక్కడ అది కూడా ఉందండి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మన సినిమాలను ఎక్కువ పొడిగితే మనకేం తెలియదు అనుకుంటారు, ఎరిపప్పులు అనుకుంటారని చాలా ఇంటెలిజెన్స్ అని మనం అనిపించుకోవాలని చెప్పి కొంతమంది రివ్యూ రైటర్లు ఆ పక్క సినిమాలను పొగుడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడేమో ఆడమవి సినిమాలు థియేటర్లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పొగుడుతూ ఉంటారు. అసలు వేస్ట్లు అనుకోండి కొంచెం అది ఎప్పటి నుంచో ఉంది. నేను అది కూడా దాని గురించి కూడా ఏమైనా పట్టించుకోను. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఏ రివ్యూని పట్టించుకోను. నేను కొన్నిసార్లు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు చూసి కూడా సినిమాకి వెళ్ళింది తెలుసా. పోస్టర్ కూడా చాలా ముఖ్యమైన భాగం సినిమాకి వెళ్ళాలా వద్దని నిర్ణయించుకోవడానికి. నేను బోలెని సినిమాలు ఉన్నాయి పోస్టర్ చూసే నేను నా ఫోన్లో నోట్ చేసుకుంటే సినిమా ఎప్పుడు వస్తుంది అని. అలాగే ట్రైలర్ లేనా నాకు నచ్చినవి ఉంటాయి సినిమా ఎప్పుడు వస్తుందని నోట్ చేసుకుంటా. నాకు ఇంక రివ్యూలతో సంబంధం ఆ సినిమాకి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తా. సో నేను ఆ రివ్యూని అది పట్టించుకోను. మీ గురుగారు తిరుమల బ్యాక్డ్రాప్లో సినిమా తీశారు గోవిందా గోవిందా. అందులో తిరుపతి కొంచెం లైట్గా ఒకటి రెండు సీన్లు ఒకటి వచ్చేసారు. మీరేమో తిరుపతి బ్యాక్డ్రాప్లో సీన్ తిరుమలకి అని వెళ్ళారు. తిరుమలకి వెళ్ళారు ఈ సినిమాలో. తిరుమల పైక యాక్చువల్లీ నేను వెంకటేశ్వర స్వామి ఆయన మీద అలుగున్నా గత 10 years నుంచి. అలుగున్నా. మా హీరో రాషా వీళ్ళందరూ 2-3 సార్లు వెళ్ళినప్పుడు సార్ రండి సార్ అంటే నేను రాను, అవునా నేను వచ్చే టైం ఉంది అప్పుడు నేను వస్తాను. ఏంటి అలాగే కారణం? అదేదో పర్సనల్ ఇది. అప్పుడు అన్నారు చూసా దేవుడు ఆయన మీద కోపంగా ఉన్నావు ఆయన పేరే పెట్టించాడు నీతో. ఏమో ఇది దేవుడి గారికి మీరు ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ ఏమో, అందుకోసం నేను అడిగానని అనుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్ లెటర్. నేను లాస్ట్ 31st నాడు అక్కడే ఉన్నాను తిరుపతి శ్రీనివాస మంగాపురం లోపల ఒక రిసార్ట్లో ఉన్నాను. మా రిసార్ట్ పైనుంచి కొండ అంతలా లాంగ్ నుంచి కనిపిస్తుంది, లైటింగ్ కనిపిస్తుంది. ఎన్నేళ్ళైంది అడిగేందుకు? 10 years. 10 years అయింది. అంటే అప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను. నేను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను నిన్ను ఒకటి అడుగుతున్నా, వీళ్ళిద్దరి కోసం సినిమా ఇట్ చెయ్యని చెప్పి ట్వీట్ పెట్టాను. వీళ్ళిద్దరు అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంట్లో పూజలు కొంచెం గట్టిగా మా ఇంట్లో ఫుల్ నేను 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 హిందువునండి. నేను నా ఫ్యామిలీ అన్ని పూజలు గీజులు అన్ని తెలుసు, గర్వంగా ఫీల్ అవుతాను. తెలిసిన జనాలు తెలియాలని అడుగుతాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. దాంట్లో తప్పే ఉంది. నాకు శివుడు అంటే ఇష్టం. నేను ఎవ్రీ ఇయర్ నేను శ్రీశైలం వెళ్తూ ఉంటాను ఎక్కువ. నేను అంటే నేను అన్ని అంటే నేను గుళ్ళకి తక్కువ కానీ నేను వెళ్ళడం నాకు ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి పూజలు. మీకు అంతా వాడపల్లి అవన్నీ దగ్గరే కదా. మా పక్కన కిలోమీటర్, అదే మరి 1.5 kilometers అడ్డదారి పొలాల్లోంచి. అదే మీకు ఎవరు తెలుసా, చిన్నప్పుడు వాడపల్లి మేము అడ్డదారిలోంచి వెళ్ళిపోయేవాళ్ళం ఊరు కుర్రోళ్ళందరూ. ఒకప్పుడు నేను 7th class ఎగ్జామ్స్ రాసి అనుకుంటా. నేను వెళ్ళి వెనకాలే పంతులు ఉంటారు, పంతులు గారు మన గుడికి ఆనుకుని వెనకాలే విల్లుమాట. ఆయన దగ్గరికి వెళ్ళి నేను తలుపు కొడితే వస్తున్నాను అబ్బాయి ఆగని చెప్పి ఆయన నేను నా కోసం వచ్చి తాళం తీసి పూజ చేసిన ఆ రోజు ఈ రోజు చూస్తే ఫస్ట్ టైం రావులపాలెంలో దిగి వైజాగ్ నుంచి రావులపాలెం వెళ్ళి రావులపాలెంలో బస్ దిగి ఆటో చేయించుకుని వాడపల్లి ఎత్తుకుంటూ వెళ్ళా. అప్పుడు ఇప్పుడు వాడపల్లి వెళ్ళాలంటే మనకి రికమెండేషన్ ఉండాలి. సాటర్డే వస్తుంటే 50,000 మంది మొన్న వచ్చారు. చెప్పాను కదా, ఇప్పుడు వాడపల్లి వెళ్ళాలంటే మన దర్శనం రికమెండేషన్ ఉండాలి. లేదంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాడపల్లి చైర్మన్ మా బ్రదర్ అండి. విశ్వనాథ్ రాజు గారా? గబ్బర్ సింగ్ అంటారు. కాదు, ఏదో రాజు గారు కదా, వెంకటరాజు. అదే మా ఊరు. అచేత అంత ఇది అయిపోయింది. అచేత ఎందుకు కలిగారో ఏం చెప్పట్లేదు. అది ఏదో చిన్న పర్సనల్ అంటే సార్ అంటే పర్సనల్ నేను మళ్ళీ దాన్ని బయటికి లాగాలి నేను అనుకోవట్లేదు సుమండి. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే సార్ చాలామంది మన పురాణ కథల్లో కూడా సినిమాలు కూడా చూస్తుంటే దేవుడి మీద కోపం వస్తుంటుంది. ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే అది పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. నన్ను బ్రోహమని చెప్పవేసి రామదాస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక టైం గ్యాప్ కొద్దిగా ఉంటుంది. మీరు 10 ఏళ్ళు స్పాన్ అనేసరికి నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది.